ఈరోజు మాట్లాడుతున్నారు, ఆల్మట్టి గురించి మాట్లాడుతున్నారు, తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆల్మట్టి గత 2019-24 మధ్యలో కదా ఆల్మట్టి ఎత్తు పెంచింది. ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? వేదవతి ప్రాజెక్టు కట్టారంట. కర్ణాటక పరిసరాల్లో ప్రాజెక్టులు కట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో ఉంది, కేంద్ర ప్రభుత్వంతో మీరు మిత్రపక్షంలో ఉన్నారు. మరి ఎందుకు మీరు ఆపలేకపోయినారు? ఈ రోజు మా ఎన్డీఏ ప్రభుత్వం లేదు కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు కాంగ్రెస్ నుంచి పుట్టి వచ్చిన పార్టీనే కదా మీది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడి మీరు ఆ ప్రాజెక్టులు ఆపేదానికి పోండి. మీ హయాంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఆ రోజు ఆపలేదు, కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టులు నింద మాబేయాలని చూస్తారా? ప్రజలు మీ మీద బురద వేసి ఇంటికి పంపించినారు. మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. 4 సంవత్సరాలు నిద్రపోయినారా అని చెప్పి నేను అడుగుతాను. హార్టికల్చర్ హబ్ గా జరిగేది మీకు ఇష్టం లేదా? విద్యుత్ శక్తి రంగంలో రాయలసీమ నుంచి ఆదాయం వచ్చేది మీకు ఇష్టం లేదా? ఎంఎస్ఎంఈ యూనిట్లు రాయలసీమ నుంచి వచ్చేది మీకు ఇష్టం లేదా? దాని మీద ప్రజల దగ్గరికి పోండి. ఇవన్నీ వచ్చినాయి, ఈ యూనిట్లన్నీ వచ్చినాయి. ప్రజలు మీ అభిప్రాయం ఏందని చెప్పి మీరు అడగండి, ప్రజలే చెప్తారు. మీకు బురద మొహాను మోస్తారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. మీకు ఉనికి లేదు, మీకు ఉనికి కోల్పోయినారు. ఉనికి కోసమే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 2 సంవత్సరాల తర్వాత మీరు మొదలు పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. ఆయన కడప బిడ్డ కాదు, కన్నడ బిడ్డ అని ఆ రోజే తేలిపోయింది అధికారం పోయినప్పుడే. అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న డబ్బు, దాచుకున్న పెట్టుబడులు ఇవన్నీ కర్ణాటకలో పెట్టేదానికి పోతాడు. అధికారం పోయిన తర్వాత పూర్తిగా ఆ ప్రాంతానికే పరిమితం అవుతాడు. మరి ఆ ప్రాంతంలో పరిమితమైన వ్యక్తి ఆ ప్రాంతంలో కడుతున్న ప్రాజెక్టులు ఆపేదానికి బొమ్మనండి. ఇవి చెయ్యకుండా రాయలసీమలో ఈ రోజు సెంటిమెంటల్ రగల్చి విద్వేషాలు పెంచి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతోషంగా ఉండారు రైతులు. రాయలసీమలో 17 రిజర్వాయర్లు ఉంటే ఈరోజు 335 టీఎంసీల నీళ్లున్నాయి. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పరిశీలిస్తే ఏ సంవత్సరంలో కూడా జనవరి నెలలో 335 టీఎంసీలు నిల్వ ఉన్న పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇది నీటిపారుదల మీద ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిపాలన అనుభవం. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు 36 టీఎంసీలు ఈ రోజుకు నీటి నిల్వ ఉంది. ఈ విధంగా మైండ్ ఇరిగేషన్లో 92 టీఎంసీలు, అంటే చెరువులు చిన్న చిన్న ట్యాంకులు కలిపితే 92 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి.